పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని మాటలు వినే ముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, జీవం గల దేవానికి లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నాకు ఇచ్చిన కృప, ధన్యత, యోగ్యతను, శాస్త్రమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మాటలు ఆదికాండం 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనము ధ్యానించుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వతో కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోనును కన్నట్టుగా వాక్యంలో మనము గమనిస్తున్నాము. దేవుని దయవలన ఒక మనిషిని సంపాదించుకున్నాను అని వాక్యంలో చెప్పబడుతుంది. అప్పుడు అతని ఆమె కయ్యోను తమ్ముడు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి. కయ్యోను భూమిని సిద్ధపరిచినట్టుగా వాక్యంలో చూస్తున్నాము. ఏబేలు తొలుచూలు పుట్టిన కొవ్విన కొన్ని వాటిని దేవుని యొద్దకు తెచ్చెను. కయ్యోను పంట పొలంలో కొంత పొలములో పండిన పంటను దేవునికి అర్పణగా ఇచ్చినట్టు వాక్యంలో మనము గమనిస్తున్నాము. కయ్యోను అర్పణ లక్ష్య పెట్టలేదు, కానీ ఏబేలు అర్పణ లక్ష్య పెట్టినట్టుగా మనం వాక్యంలో గమనిస్తున్నాము. కయ్యోను ముఖము చిన్నబుచ్చుకున్నట్టుగా వాక్యంలో మనం గమనిస్తున్నాము. యెహోవా దేవుడు ముఖము చిన్నబుచ్చుకున్నావు, కోపమేలా అని దేవుడు అతన్ని అడిగినప్పుడు కయ్యోను నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నావు, సత్క్రియ చేయని ఎడల పాపం పంచిన్నావు, దాని వాంఛ కలిగినట్టుగా వాక్యంలో మనము గమనిస్తున్నామనండి. కయ్యోను నీ తమ్ముడు ఏబేలు ఎక్కడ అని దేవుడు అడిగినప్పుడు నేను ఎరుగను, నేను కావలివాడనా అని దేవునితో మాట్లాడినాడు. ఆయన కయ్యోను పొలములో ఏబేలును మీద పడి చంపినట్టుగా మనము గమనిస్తున్నామండి. ఆయన స్వరము రక్తము మొరపెట్టినట్టుగా వాక్యంలో మనము గమనిస్తున్నామండి. కయ్యోను దేవుని మాట వినలేదు, ఏబేలు అర్పణ ఇష్టపడినట్టుగా మనము వాక్యంలో మనము గమనిస్తున్నాము. దేవునికి వందనాలు. ఈ కొద్ది మాటలు చెప్పుచు నేను ముగిస్తున్నాను.